ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మారుపేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతో ఉన్నటువంటి 11 కోల్బెల్ట్ ఏరియా వాసుల కార్మికుల పిల్లలందరం కూడా ఏకమై ఈరోజు మన ఏదైతే గోదావరిఖనిలో ఉన్నటువంటి చౌరస్తా సెంటర్ నుంచి మన ర్యాలీ నిర్వహిస్తూ మేము ఏదైతే ప్రెస్ భవన్కి వెళ్తున్న దారిలో అనుకోకుండా మాకు అక్కడ ఏడి సీతారామయ్య గారు ఆ యొక్క ఆఫీసులో ఉన్నందున మాకు ఇంతకు ముందు ఏదైతే నెల రోజుల కింద ఏదైతే మన సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఐఎన్టీయూసీ జనక్ ప్రసాద్ గారు ఒక మాట ఏమని చెప్పినారనంటే, ఇది కేవలం ఏదైతే గుర్తింపు సంఘంగా ఉందో ఖచ్చితంగా వాళ్ళు ముందుకొస్తే ఇది ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్ల మేము డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి కూడా మేము ఎండవర్స్ చేసి తీసుకురావడం జరిగింది. సింగరేణి సంస్థ దగ్గర కేవలం గుర్తింపు సంఘం ముందడుగు వేస్తే ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదే దాని పట్ల మేము ఏదైతే ఏటీయూసీ అది భవన్ దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ మేము అడగడం జరిగింది, సీతారామయ్య సార్ గారు మీరు దయచేసి బయటకు వచ్చి మాకు సమాధానం ఏదైతే జనప్రసాద్ గారు చెప్పిల్లో దానికి మీరు ఇచ్చినట్లయితే మనం మాట్లాడుకుందాం సార్ అనేసి అంటే, ఎంతసేపటికైనా కూడా లోపలికి వెళ్ళనందు కారణంగా సార్ ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని ఏదైతే వాళ్ళు నిరసగా మాకు వ్యతిరేకంగా చేసిల్లో వాళ్ళ సమస్యను మేము ఏ విధంగా మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. అయ్యా మేమేమన్నా తప్పు చేసినట్టు అయ్యేది ఉంటే మమ్మల్ని క్షమించి ఏదైతే సీతారామయ్య గారు మమ్మల్ని ఈ విధంగా అన్నారో దయచేసి మన ఏదైతే ప్రభుత్వం పట్ల మీరు ఉన్నదనేసి అని చెప్పారో ప్రభుత్వం దగ్గర మా సమస్యను ఉన్నదని అన్నారు కదా, ఏదైతే దానికి సంబంధించిన ఏఐటీసీకి సంబంధించిన సాంబశివరావు సార్ ఎమ్మెల్యే మన కొత్తగూడెం ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో తనతో సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకొని మేము ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి కొంత సమయం అన్నది మాకు చెప్పడం జరిగింది. కానీ దయచేసి మేము ఇప్పటికీ మేము ఒకటి కోరుతున్నాము, ఈరోజు కార్మికుల సోదరులందరూ కూడా చూస్తున్నారు సార్, ఈరోజు ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ అని చెప్పేసి ఈ రెండు విధాలుగా కూడా కార్మికుల సమస్యలు అనేది ఏ విధంగా కూడా పరిష్కారం కాలేకపోతున్నాయి. మేము ఆల్రెడీ మా ఇష్యూ పట్ల మేము రోడ్లెక్కి ఏదైతే ఎమ్మెల్యేగా రామగుండం ఎమ్మెల్యే గారైనా లేకపోతే వివేక్ గారైనా కానీ వీళ్ళందరూ కూడా సాక్షాక్షు ఏదైతే మన అసెంబ్లీ సమావేశంలో కూడా పరిష్కరించాలని చెప్పిల్లో, ఏదైతే డిప్యూటీ సీఎం గారు కూడా మా విషయం తెలిసిందో, ఏదైతే రేవంత్ రెడ్డి గారు కూడా మా విషయం తెలిసిందో, అలాగే ఏదైతే రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి సభ సాక్షిగా ఏదైతే ఈ ఎలక్షన్ క్యాంపింగ్ ముందో భూపాలపల్లి సభలో దయచేసి మీకు సంబంధించిన ఏదైతే మార్పుల విషయం పట్ల ఏదైతే ఉన్నదో పరిష్కరించే బాధ్యత నాది, నన్ను గెలిపించండి అనేసి అని చెప్పినారు. అదే విధంగా మేము రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యేలకు మేము అనేక సార్లు మెమరాండంలు ఇచ్చినాం. సరే మాకు సంబంధించిన గుర్తింపు సంఘం ఒకటి వెనుకడిగేసి ప్రభుత్వం పట్ల ఉన్నదని చెప్పినందున దయచేసి ఐఎన్టీయూసీ జనక్ ప్రసాద్ గారైనా కానీ లేకపోతే దీనికి సంబంధించిన కార్మిక శాఖనైనా కానీ ఎమ్మెల్యేలైనా కూడా ముందడుగేసి దయచేసి మా యొక్క సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి ఈరోజు 11 రీజన్లకు సంబంధించిన కోల్బెల్ట్ కార్మికుల పిల్లలందరూ మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కార్మికుల పిల్లలందరూ కూడా ఏకమై ఈరోజు ఈ యొక్క ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటున్నాము. గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేసినాము. మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసు బాధితులం వారసులం అందరం కలిసి. అయ్యా మేము ఏఐటీయూసీ సీతారామయ్య గారితో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, ప్రభుత్వం చేతిలో ఉంది, ప్రభుత్వం ఏదైతే అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ పంపించారో అది ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారో లేకుంటే సంబంధిత అధికారులు స్పందించి అది రిలీజ్ చేస్తే ఆ ఒపీనియన్ అనేది బయటకు వస్తే తప్ప మీ పరిష్కారం కాదు, మీకు ఉద్యోగాలు రావు అని చెప్పి ఆయన దాటవేసే ధోరణిలో మాట్లాడినట్టు మాకు అనిపించింది. అయ్యా మీరు ప్రభుత్వం మీద మీరు నెడితే మీరు గుర్తింపు సంఘంగా మీరెందుకు, మీరు కంపెనీపై ఒత్తిడి తీసుకురావాలి కదా అని చెప్పి మేము వేడుకున్నాం. అలాగే సాంబశివరావు గారి అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నాడు. మరి ఆ ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత సీఎం గారిని కలవడం జరుగుతుందా లేదా తెలియదు. ప్రస్తుతం అయితే ప్రభుత్వంలో ఉన్న ఐఎన్టీయూసీ గుర్తింపు నాయకుడైనటువంటి జనక్ ప్రసాద్ గారు ప్రభుత్వం మీద గతంలో ఆల్రెడీ వారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ముఖ్యమంత్రి గారి మాట భూపాలపల్లి ఇచ్చిన మాట ఏదైతుందో మారుపేరు సమస్యను వెంటనే మన జనప్రసాద్ గారు కానీ ఈ ఏఐటీసీ నాయకులు కానీ మంత్రులు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తేనే మా అందరి సమస్య పరిష్కారం అవుతుంది. మా ఏజ్లు బారైతున్నాయి సార్, 40 సంవత్సరాల వయసు వచ్చింది సుమారుగా. మా తండ్రులతోటి ఉద్యోగులు వీరు ఎవరైతే ఉన్నారో వీరు 60-70 సంవత్సరాల వయసు వారు కూడా మా వెంట వచ్చి ధర్నాలో నిరసనలో పాల్గొంటున్నారు. ఇంకెన్ని సంవత్సరాలు మమ్మల్ని ఇట్లా వేధిస్తారని చెప్పి మేము వేడుకుంటున్నాం. మొన్నటికి మొన్న జేఎంఈటీ వాళ్ళు ఉద్యోగాలు వదులుకొని వాళ్ళు మాకు ఈ ఉద్యోగం వద్దనంటే పిలిచి మరీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత ఈ యూనియన్ సంఘాలది మరియు ఈ సిఎండి గారిది. మరి మేము నిజమైన వారసులం,
ఈ సంస్థలో పనిచేసిన వారి వారసులం. మా తండ్రులు పనిచేసినప్పుడు లేని ఇబ్బందులు మేము ఉద్యోగాలు చేస్తామంటే ఎందుకు మమ్మల్ని వద్దంటున్నారని చెప్పి వేడుకున్నా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మరి వాళ్ళకు 30-40 మందికి ఏమో ఉద్యోగాలు ఇవ్వడానికి వీళ్ళకు మనసు కరిగింది. కానీ మరి కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు మరియు మంత్రులు స్పందించి మాకు ఉద్యోగాలు ఇప్పించాలి, మా కుటుంబాలను ఆదుకోవాలి. సుమారు మేము ప్రజెంట్ అయితే ఒక 40 మందిని నిక్కచ్చిగా ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా 40 మంది తలరాతలు ఈ ఎమ్మెల్యేలు, ఈ సింగరేణి అధికారులు మరియు గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాల నాయకులు మారుస్తారని వేడుకుంటున్నాం.